నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సమ్మక్క సారాలమ్మ గద్దెల పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిధుల కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని అప్పుడే అన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని, అయితే నిధులు లేకున్నా మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనకాడ బోమని స్పష్టం చేశారు. సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములుగా చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి, ముఖ్యంగా నువ్వులు, ఎండుశెనగ, వేరుశెనగ వంటి ఆయిల్ సీడ్స్ సాగు ప్రోత్సాహంపై ఆయన మాట్లాడారు. రైతులకు అధిక లాభాలు వచ్చేలా మద్దతులో ధరల అమలు, మార్కెటింగ్ సదుపాయాల కల్పన, ఆధునిక సాంకేతిక వినియోగం వంటి అంశాలను వివరించారు. గిరిజన, దళిత రైతులకు ఆయిల్ సీడ్స్ సాగులో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. హరీష్ రావు గారికి తెలుసో తెలదో ఆయన స్వార్థం కోసం మాట్లాడుతున్నాడో, ఓట్ల కోసం మాట్లాడుకోమని మనకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మొట్టమొదటిగా ఆయిల్ ఫెడ్కు సంతకం చేసింది తుమ్మల నాగేశ్వరరావు గారు, రైతు నాయకుడు, రైతు మంత్రి. ఆయిల్ ఫెడ్ మీద తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలకు కాదు ఎవరికి కూడా అవగాహన లేదు. ఆయిల్ ఫెడ్ అంటేనే ఖమ్మంలో దాదాపు 2 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నదనే సంగతి మనం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు కూడా ఖమ్మంలో తిరిగాడు, అదే తుమ్మల ఏరియాలో తిరిగారు, వాళ్ళ ఫామ్ హౌస్ పోయారు. వారికున్న 100 ఎకరాలలో అన్నా మీ ఖమ్మం ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వారి స్పీచ్ నేను చూశాను, సంతోషం. కానీ ఫ్యాక్టరీ నిర్మాణం డిసెంబర్ 23 కల్లా అసలు పని మొదలు కాలే, పని స్టార్ట్ కాలేదు. అక్కడ ఎడారిగా భూమి మాత్రమే సేకరించబడిన సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వారు పూర్తి చేయడం కారణం నేనే అని చెప్పుకుంటున్నాను. వారికి ఇంకొక సంగతి తెలియదేమో, ఇది అగ్రిమెంట్, టెండర్ అగ్రిమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అగ్రిమెంట్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై గొడ్డలిపోటు, కోడికత్తి దాడులు, కుటుంబ కేసులు లేవన్న వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. అనిత మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలో సభ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన వ్యక్తం చేస్తూ చివరికి సభ నుంచి వాకౌట్ చేశారు.
కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టాము మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు. ఒక నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నారని నేను రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత డయాగ్నోస్టిక్ వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ ముందుకు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ హైదరాబాద్ గాంధీ భవన్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, శాఖల పనితీరు, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రవాణా రంగంలో కొత్త రూట్ల ఏర్పాటుతో పాటు సౌకర్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు, జీఎస్టీకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్, డీజిల్తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవ పేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా
దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటిది 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా అవన్నీ తగ్గుముఖం పట్టినాయా మార్కెట్లో? దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుంది ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి. ఇలా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తప్పుడు క్రిమినల్ కేసుల అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ కన్వీనియన్స్ కోసం జ్యుడిషియల్ సిస్టమ్ ను రాజకీయ కక్షతో వాడుకుంటున్నారని విమర్శించారు. ఒకసారి కేసు ఫైల్ అయితే బాధితులు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేరని, ప్రైవేట్ సంస్థల్లో అప్లై చేసినా బ్యాక్గ్రౌండ్ చెక్ లో విఫలమవుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి యువరాజ్ చేరుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాళ్లు శిఖర్ ధవన్, సురేష్ రైనా, రావిన్ ఉత్తప్పలను ఈడీ విచారించింది. పిఠాపురం పాదగ క్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ అమ్మవారికి చీరలు, పండ్లు సమర్పించి
భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు లభించి అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి 4 లక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేశ్వర నవరాత్రుల సందర్భంగా మనందరి అదృష్టం ఇక్కడ శక్తిపీఠం పురోహితిగా అమ్మవారు ఉండడం, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు వీరందరి యొక్క ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే శ్రావణ శుక్రవారం పూజలు బ్రహ్మాండంగా మా గుడిలో చేస్తూ మరి దానికి సెపరేట్ బడ్జెట్ ఖర్చు పెడతారు. ఇది ముందు నుంచి ఒక ఆచారంగా వస్తూ ఉంది. నేను ఒక బడ్జెట్ క్రియేట్ చేశాను. ముందు 4 లక్షల నుంచి ప్రారంభించిన బడ్జెట్ 11 లక్షల వరకు అయింది. అదేవిధంగా దసరా ఉత్సవాలను కూడా మరి భవానీలు ఎక్కువ దగ్గర 5,000-6,000 మంది భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ఇక్కడ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి వెళ్తారు కాబట్టి దానికి కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ పెట్టి భవానీలు కూడా మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సమస్త సన్మంగళాని భవంతు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలోని కోటబొమ్మాలి మండలంలో కొత్తమ్మ తల్లి 100వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వీరికి కళింగ కోమిటి అధ్యక్షులు బోయిన గోవిందరాజు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ జేసీ, జిల్లా ఎస్పీతో పాటు సీనియర్ నాయకులు కింజరాపు హరివర ప్రసాద్, కింజరాపు ప్రభాకర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం ముగిసి 20 నెలలు గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈ ఎన్నికలు వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సామంతరాజులను నియమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలు బలహీనపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు పదవుల్లో ఉండడానికి అర్హత లేదని, వారు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలు పెట్టలేనటువంటి అసమర్థ మంత్రిగా మిగిలిపోయే బదులు ఆ శాఖను వదులుకొని రాజీనామా చేస్తే ప్రజలు హర్షిస్తారేమో అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలని ఆనాడు గాంధీని ఎవరు కలలుగన్నటువంటి పరిస్థితి. మీరు మరి దానికి భిన్నంగా చేస్తావు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా పరిస్థితి ఎట్లుందంటే
పెట్టిపోయేనోడు పెయ్యల్లా బట్టి చూసినట్టు ఎన్నికలే జరిపేది లేదు. నువ్వు సర్పంచ్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసినావు, పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడతావు. ఇంకా నువ్వు ఎన్నికలే పెట్టినప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి గాంభీర్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే జిల్లా మండల పరిషత్ మే 2024లో అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ జడ్పీటీసీలు 538 మంది జడ్పీటీసీలు, 5817 మంది ఎంపీటీసీలు. మరి వాళ్ళను కూడా ఎన్నికలు పెట్టకుండా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తారు? మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకొని అన్ని రాజరిక పాలన లేక నామినేట్ సామంతరాజుల గుట్ల నియమించుకుంటారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా మాట్లాడడానికండి ఆ సంబంధిత మంత్రులకు సిగ్గుండాలి. ఏమన్నా మేము ఈ అసమర్థ మంత్రులుగా మిగిలిపోయే బదులు మేము ఆ పదవిని వదులుకుంటానన్న గౌరవం ఉంటుందేమనే ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మురికి కూపాలుగా గ్రామాలు మారినాయి. మంచినీళ్లు రావడం లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు, పారిశుద్ధ్య కార్మిక. గుంటూరులో డయేరియా కలకలం రేపుతోంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరికి కలరా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రామిరెడ్డి తోటకు చెందిన మరొకరు కూడా కలరా రాగా తేలడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఇప్పటికే వైద్య బృందాలు సర్వే నిర్వహించి ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. త్రాగునీటి వనరులు, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, స్థానిక సంస్థల అవసరాల దృష్ట్యా నాలా చట్టం 2006ను రద్దు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. లోకల్ బాడీస్ కు ఉపయోగపడేలా చట్టంలో మార్పులు చేస్తున్నామని వివరించారు. డెవలప్మెంట్ ఛార్జీల ద్వారా రహదారులు, ప్రాంతీయ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బెనిఫిట్స్ కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని, దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం అధ్యక్ష. ప్రస్తుతం నాలా ఫీ అయితే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రుల సందర్భంగా అలంకరించిన శ్రీ గాయత్రీ దేవిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఆమెతో పాటు కొందరు మహిళా ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించారు. నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండగా మంత్రులు, ప్రజాప్రతినిధుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. నవరాత్రులు మహిళలు నిన్న రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈ రోజు కూడా మరి 3 మంత్రులను, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేవిధంగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్టీలకు ఎక్కడ కూడా మాట్లాడాం. మరి
ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీనింగ్ రూమ్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అందరూ దగ్గరుండి, ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు గారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి, డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా మనం తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భవాని. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 50 ఎకరాల ముంపుకు సంబంధించి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం కుదిరిందని గొప్పలు చెప్పుకోవడం, సమ్మక్క బ్యారేజ్ కు కొత్తగా అనుమతులు తెచ్చుకున్నట్లు ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించమేనని విమర్శించారు. కేసీఆర్ భయపెట్టడంతోనే 2001లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, 2009లో ప్రాజెక్టు పూర్తయిన 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు పెట్టి 37 టీఎంసీల నీళ్లు కూడా రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని, 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మించడం ఆయన ఘనత అని స్పష్టం చేశారు. సారక్క ప్రాజెక్ట్ గోదావరి నదిపైన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కి అనుమతులు సాధించిందని చెప్పి మన ఈరోజు పత్రికలన్నీ కూడా టాప్ హెడ్లైన్స్ పెట్టినాయి. సమ్మక్క సారక్క బ్యారేజ్ అంత గొప్ప అనుమతులు ఏంది, అసలు ఏంది, ఏం సాధించిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను కొంచెం లోతుగా దాన్ని చదవడం జరిగింది. ఏం తీసుకొచ్చిందంటే 50 ఎకరాల ముంపుకు అనుమతులు ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం. 50 ఎకరాల ముంపుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇవాళ దానికి అంత పెద్ద ప్రచారం మరి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా సమ్మక్క సారక్క బ్యారేజ్కి అనుమతులు అంటే నేను ఏదో చాలా ఏమొచ్చిందబ్బా, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏమొచ్చినాయి. ఎందుకంటే మేమందరం ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా నాయకత్వం ఉద్యమ కాలం నుండి ఎన్నో సార్ల మరి గోదావరి నదిలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల డిమాండ్ ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, కాంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి దాదాపు 1000 మందిని తీసుకెళ్లి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపిన ఆ రోజు 2001 నుండి ఈ రోజు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు 4000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఇప్పటి వరకు 1200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఈ విషయంపై వైసీపీ సభ్యులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల స్పందించిన లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ పై ఎప్పుడైనా సభలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోయినప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3000 కోట్లు పెండింగ్ గారు, ఎంటీఎఫ్ కింద 8600 కోట్లు పెండింగ్ గారు. చెప్పినాను ఒక విషయం చాలా ఇంపార్టెంట్. 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు రిలీజ్ చేశాం. ప్లీజ్ పెండింగ్ ఉన్న 1400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మేము రిలీజ్ చేస్తాం. 4000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? 4000 crores 4000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోయి మీరు 4000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రి కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు అంటారు. కోవిడ్ 644 కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి? మంత్రి 2021 Q4 683 కోట్లు బకాయిలు
23, 24 Q2, Q3, Q4 1753 కోట్లు బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలుపెడతారు. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలి. మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలేదు సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, we will debate. I am ready to debate on education. బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్. ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. గౌరవ ఎల్ఓపి గారు, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.